సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణవ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. భారతీయ సంప్రదాయంలో అత్యంత శుభకరమైన శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ శుక్రవారాల్లో మహాలక్ష్మిని స్తుతిస్తూ ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ శుభప్రదమైన రోజులో తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆశించిన మంచి ఫలితాలు వస్తాయి. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. భాగ్యనగరంలో రియాలిటీ రంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ వస్తోంది క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్. శ్రావణ మాస శుభవేళ హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ లో కొత్త జోష్ తీసుకొచ్చింది. ముందెన్నడూ లేని విధంగా ఒకే నెలలో 3 గ్రాండ్ ప్రాపర్టీ షోలు ప్లాన్ చేసి ఆగస్టు నెలను రియాలిటీ పండుగ నెలగా మార్చేసింది. ఈ నెల ఫస్ట్ వీక్ హైటెక్స్ లో జరిగిన వెస్ట్ జోన్ ప్రాపర్టీ షో సూపర్ హిట్ అయింది. అదే జోష్ తో సెకండ్ వీక్ లో కోపల్లిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన నార్త్ జోన్ ప్రాపర్టీ షోకు విజిటర్లు, ప్రాస్పెక్టివ్ బయ్యర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫస్ట్ 2 ప్రాపర్టీ షోలకు సిటీ పీపుల్ నుంచి చక్కటి ఆదరణ లభించడంతో క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహించే ఈస్ట్ ప్రాపర్టీ షోను మెమరబుల్ గా నిలిచేలా కండక్ట్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఉప్పల్లో ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షో జరగనుంది. సినీ తారలను ఇన్వైట్ చేయడం ద్వారా ఈ ఈవెంట్ ను మరింత కలర్ఫుల్ గా మార్చేసింది. Are you looking to invest in a dream home? Are you looking for a good location to invest in? Credai Hyderabad Property Show is coming to Nagol, and me, Mehreen, I'm going to be there on the 25th of August, Nagol near Metro Station on the 25th of August. So please come join me and let's help you find your dream home. Are you looking for your dream home? Or are you looking for an opportunity to invest in the best location? Well, Credai Hyderabad Property Show is coming to Nagol to help you find your dream home. Join me at the show on 24th of August 12 p.m. and choose from a range of options. Nagol Metro Station, 23rd, 24th and 25th of August. I'll see you guys there. This is Daksha signing off. క్రెడాయ్ హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన ప్రాపర్టీ షో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. సో ఇట్ వాజ్ ఏ ట్రెమెండస్ రెస్పాన్స్. దాంతో పాటుగా సెకండ్ ఈవెంట్ కింద మేము కొంపెల్లిలో కూడా ఆర్గనైజ్ చేసిన ప్రాపర్టీ షో కూడా అందరికి కూడా సంతృప్తికరంగా ఉందని చెప్పవచ్చు. మెయిన్ గా మా ఉద్దేశం అంతా కూడా కొంపెల్లి ఆ సరౌండింగ్స్ అంతా కూడా మేడ్చల్ అయితే మీ పటాన్చేరు తర్వాత షామీర్పేట వరకు ఉన్న మార్కెట్ పొటెన్షియల్ ఏంటనేది అందరికి తెలియజెప్పాలనే విధంగా మేము అది చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినప్పుడు పార్టిసిపెంట్స్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉన్నారు. దీంతో పాటుగా మా థర్డ్ ఈవెంట్ ఆగస్ట్ 23rd, 24th, 25th కి ఉప్పల్లో మన మెట్రో స్టేషన్ పక్క ఎల్ఎన్టీ గ్రౌండ్స్ లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. మీ అందరికి కూడా తెలుసు, గడిచిన ఒక 5-6 నెలల నుంచి అగైన్ మన హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఒక యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటి పర్యటనలో వరంగల్ టెక్స్టైల్ పార్క్ అనౌన్స్మెంట్ అయితేమి, తర్వాత కొంగర్ కలాన్ దాని గురించి వాళ్ళ సీఈఓ తోటి కూడా ముఖ్యమంత్రి గారు భేటీ అయి ఉన్నారు. ఇవన్నీ ఏంటి అనంటే ఒక ఏరియా లోపల మేజర్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈస్టర్న్ హైదరాబాద్ కి వాట్ ఇస్ ద పొటెన్షియల్ అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎందుకు కొనొచ్చు, అక్కడ ఉండే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయొచ్చు అనే దాని మీద కూడా చూసినప్పుడు ఫ్యూచర్ లో ఈస్టర్న్ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ద హ్యాపెనింగ్ ప్లేస్ అగైన్. ఇప్పటికే అది లేదనేది కాదు, ఇంకా కూడా ఎదిగే దిశ లోపల ఉన్నది. కాబట్టి ఇంకొకటి కూడా అఫోర్డబుల్ హౌసింగ్ అన్నమాట, అందుబాటులో ధరల్లో చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో పాటుగా మనకి దూరమైనా కూడా మెట్రో కనెక్టివిటీ ఉన్నది కాబట్టి హైటెక్ సిటీ రావడానికి కూడా చాలా ఈజీ. కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ మనందరు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరు కూడా తప్పకుండా ఈ ప్రాపర్టీ షో విజిట్ చేయండి. ఇల్లు అనే మీ కళని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ.
తెలంగాణ రాష్ట్రంలో రియాలిటీ రంగం డెవలప్మెంట్ కోసం నిరంతరం కృషి చేస్తోంది క్రెడాయ్ తెలంగాణ. ప్రస్తుతం రియాలిటీ సెక్టార్ కున్న పాజిటివ్ బజ్ ను మరింత పెంచేలా క్రెడాయ్ తెలంగాణ స్టేట్ కాన్ హైదరాబాద్ సిటీలోని నోవాటెల్లో ఈ నెల 20న నిర్వహించనుంది. 2 ఏళ్లకోసారి నిర్వహించే ఈవెంట్ ను ఈ ఏడాది మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు క్రెడాయ్ తెలంగాణ స్టేట్ కాన్ ను ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బిల్డర్లు, డెవలపర్లు స్టేట్ కాన్ కు తరలి రానున్నారు. క్రెడాయ్ తెలంగాణ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనము స్టేట్ కాన్ కండక్ట్ చేసుకుంటాము. స్టేట్లో ఇప్పటికీ క్రెడాయ్కి దాదాపు 1200 మంది సభ్యత్వం ఉంది. 15 చాప్టర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక వేదికకు పిలిచి ఒక రోజంతా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే డిస్ట్రిక్ట్స్లో ఉన్న కొంతమంది మిత్రులకు కానీ స్టేట్లో ఉన్న మిత్రులకు కానీ మంచి మంచి స్పీకర్స్ని పిలిచి లేటెస్ట్ టెక్నాలజీ మీద కొన్ని డిబేట్స్, కొన్ని సెషన్స్ కండక్ట్ చేసి క్రెడాయ్ మెంబర్స్ అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడం కొరకు మేము మేజర్గా ఈ స్టేట్ కాన్స్ కండక్ట్ చేస్తుంటాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్లీ ఫారిన్ టూర్ కంప్లీట్ చేసుకొని ఎంతోమంది దగ్గర ఇన్వెస్టర్స్ను, తర్వాత దాదాపు 35,000 ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అతి తొందరలోనే చాలా డెవలప్మెంట్స్ మనము తెలంగాణలో చూడబోతున్నాము. మొత్తం తెలంగాణ స్టేట్ డెవలప్ దిశగా పయనిస్తుంది. అందుకే మేము రేపు మా బ్రోచర్ను కూడా తెలంగాణ గోయింగ్ టు గ్లోబల్ అని చెప్పేసి మా వాళ్ళు చాలా బ్యూటిఫుల్ తయారు చేసిండ్రు. సో ఇవన్నీ స్టేట్ కాన్లో మాకు చాలా మంచి రిజల్ట్స్ రాబోతున్నాయని చెప్పేసి అందరు రండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ. ఈ నెల 20వ తారీఖు నాడు స్టేట్ కాన్ చేయడం జరుగుతుంది. ఈ స్టేట్ కాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మొత్తం మా బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది లైక్ అనే ఎడ్యుకేటివ్, అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసడానికి, అప్డేట్ చేసడానికి కొరకు మేము స్టేట్ కాన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. తను కూడా మాకు కాన్సెంట్ ఇచ్చాడు వస్తానని. వచ్చిన మా బిల్డర్స్ అందరికీ కూడా తప్పకుండా లాభదాయకంగా ఉంటుంది. వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్ ఏం జరుగుతున్నాయి, కొత్త టెక్నాలజీస్ ఏం వస్తున్నాయి, అప్డేట్స్ అందరూ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా తప్పకుండా అన్ని నేర్చుకొని మంచి ఇదితోటి వాపస్ పోతారని మేము భావిస్తున్నాం. స్టేట్ కాన్ 2024 థీమ్డ్ విత్ తెలంగాణ గోయింగ్ గ్లోబల్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఎం గారు అండ్ వరల్డ్ అంతా కూడా విజన్ 2050 దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ గ్రోత్ ఎలా ఉండాలని అనుకుంటున్నామంటే ఒకవైపు సస్టైనబిలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ను డిస్టర్బ్ చేయకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుందని ఈ స్టేట్ కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దాంతోపాటు అందరికీ అఫోర్డబిలిటీ అండ్ కామన్ మ్యాన్ కూడా ఎక్కడైనా సరే ఇల్లు కొనేటట్టు ఆ దిశగా రాష్ట్రాన్ని నడిపించాలని సీఎం గారిని ఈ కార్యక్రమం ద్వారా రిక్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ స్టేట్ కాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రెడాయ్ తెలంగాణ స్టేట్ కాన్ 2024 ప్రెస్ మీట్కి వచ్చిన మిత్రులకు అండ్ ఈ స్టేట్ కాన్ 20th August 2024లో నోవాటెల్ హోటల్ హెచ్ఎస్లో చేయడం జరుగుతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. దానికి ఆయన కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మన రెవెన్యూ మినిస్టర్ అండ్ డి శ్రీధర్ బాబు గారు కాన్సెంట్ ఇచ్చారు. దానికి నుంచి బిల్డర్స్ అందరూ వచ్చి ఈ సదస్సులో పాల్గొని లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ కెన్ బి నోటెడ్. మీటింగ్ కాన్ఫరెన్స్ అటెండ్ కావడం వల్ల బిల్డర్స్కి ఎంతో లాభదాయకంగా ఉంటుందని మేము ఈ స్టేట్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కాలం విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ ప్రతి అడుగులోనూ విజయాల మైలురాళ్లు నాటుతూ కస్టమర్ల గుండెల్లో 10 కాలాల పాటు నిలిచిపోయే అభిమానం సంపాదించుకున్న రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ విలువలకు, నమ్మకానికి పెద్దపీట వేస్తూ ఈ సంస్థ చేస్తున్న ప్రయాణం సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. రియాలిటీ సెక్టార్లో ఎంతో అరుదైన మైలురాయికి చేరిన గిరిధారి కన్స్ట్రక్షన్స్ కు ఇండస్ట్రీలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ విజయ పరంపరను కొనసాగించేలా మరిన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను గిరిధారి సంస్థ డిజైన్ చేస్తోంది. విలువలు, విశ్వసనీయత పునాదిగా, నమ్మకమైన సేవలు, చక్కటి ముందు చూపు మూల స్తంభాలుగా ఎందరో కస్టమర్ల ఆనందానికి చిరునామాగా నిలిచిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా సెన్సేషన్ గా నిలిచే ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? ముందుగా మా గిరిధారి కన్స్ట్రక్షన్
25 years మా కంపెనీ సిల్వర్ జూబ్లీ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బై ద వై, హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డేటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతా ఉన్నది. అదే రకంగా మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రాస్పర్ అకౌంటెంట్ కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండటమే ఈ సంస్థ సత్తా ఎలాంటిదో తెలియజేస్తోంది. మహబూబ్ నగర్ లో న్యూ కలెక్టరేట్ కు చేరువలో లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలుగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్, ఎలైట్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. అలాగే షాద్ నగర్ లో వేదాంత, జడ్చర్ల వద్ద సీజన్ టౌన్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. సిటీకి సమీపంలోని వికారాబాద్ వద్ద గిరిదారి సంస్థ DTCP అప్రూవల్ తో డెవలప్ చేసిన టాప్ ప్రాజెక్ట్ నిర్మాణ. కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ ప్లేస్ అయిన శంకరపల్లి వద్ద గిరిదారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ టౌన్. అలాగే జహీరాబాద్ లో విలా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిదారి సిగ్నేచర్ 1 డెవలప్ చేస్తున్నారు. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని. 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందించడం జరిగితే బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. వాట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ హ్యాపీ లివింగ్? వర్క్ ప్లేస్ కు దగ్గరగా ఉండాలి. పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండాలి. హెల్త్ ఫెసిలిటీస్ చేరువలో ఉండాలి. మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావాలి. చక్కటి గ్రీనరీ నడుమ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంబియన్స్ ఉండాలి. భాగ్యనగరం లాంటి సిటీలో ఇన్ని స్పెషాలిటీస్ తో ప్రాపర్టీ కావాలి అంటే కష్టమేనని అంతా చెబుతారు. కానీ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇది సుసాధ్యమేనని నిరూపిస్తోంది. లైఫ్ కింగ్ సైజ్ లో ఎంజాయ్ చేసేలా నెక్స్ట్ జెన్ ప్లానింగ్ తో ముందుకొచ్చింది. ఈ రోజు హైదరాబాద్ సిటీలో మోస్ట్ ఆఫ్ IT స్పేసెస్ మోకిల వైపు కొలువు తీరుతున్నాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఈజీ యాక్సెస్ ఉండటం ఈ ఏరియాకు తిరుగులేని అసెట్. మోకిలా ఏరియాలో నిఖిలా సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. హైదరాబాద్ సిటీలో హై రైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఎక్కడా లేనన్ని సుపీరియర్ ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ లో ఉన్నాయి. పేరుకు తగ్గట్టు ప్రతిదీ రాజ్ టీవీతో ఉండేలా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. అన్ని ఏజ్ పీపుల్ కు కావాల్సిన ఎమ్యూనిటీస్ తో ఓ మినీ సిటీలా రాయల్ పెవిలియన్ ముస్తాబవుతోంది. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, రాయల్ పెవిలియన్ ఈజ్ వెరీ రాయల్లీ గోయింగ్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్లీ. రాయల్ పెవిలియన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్లబ్ హౌస్ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ ద క్లబ్ హౌస్? మంచి పాయింట్ రైస్ చేశారు మృదుల గారు. మనం రాయల్ పెవిలియన్ కి నేమ్ కి తగ్గట్టుగా ఒక 2 క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట ఇది. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. 2 స్విమ్మింగ్ పూల్స్ తో పాటు టెర్రస్ మీద 2 కాఫీ షాపులు ఉంటాయి. అలాగే దాని మీద మూవీ ప్లే చేయడానికి కానీ లేదా ఏదైనా ప్రజెంటేషన్ కానీ మనం స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కిందకు వస్తే మనం AC జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ హాల్స్ 2 క్లబ్ హౌస్ లో కూడా 3 మల్టీపర్పస్ హాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా, రెండిట్లో కూడా ఇండోర్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా. అలాగే గృహిణికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు, కిట్టి పార్టీ ఏరియాలు కానివ్వండి, క్రచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం 2 క్లబ్ హౌస్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మరి మన పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటారు, వీరందరికి కూడా మనం ఒక ప్లే ఏరియా అలాగే యాక్టివిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది 2 క్లబ్ హౌస్ లో కూడా. సో ఇలా 2 క్లబ్ హౌస్ పెడతాం వల్ల మనం అన్ని రకాల ఎమ్యూనిటీస్ ని అడ్రస్ చేసి కమ్యూనిటీలో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎక్కడ కూడా
కూడా బయటికి వెళ్లకుండా కమ్యూనిటీలోనే వాళ్ళు అన్ని రకాల పనులు సాధించుకునే విధంగా డిజైన్ చేసాం. వీటితో పాటు కింద సూపర్ మార్కెట్, బ్యాంకు, స్పా అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసాం క్లబ్ హౌస్ లో. అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే మన రెసిడెంట్స్ అందరూ కూడా మింగిల్ అవటానికి ఒక మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేసాం. సో వీకెండ్స్ సరదాగా సినిమా చూస్తా దే కెన్ బి క్లోజ్. సో ఇవాళ కొత్తగా జాయిన్ అవుతా ఉంటారు అపార్ట్మెంట్ లో, ఒక్కొక్కళ్ళు ఎవరికి తెలియదు, సరదాగా ఒక మూవీ చూస్తాకి వెళ్తారో క్లబ్ హౌస్ కి వెళ్తేనో మనకి అక్కడ అందరూ గుమ్ముగూడి అందరూ ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకోవడం, చక్కగా అందరూ మింగిల్ అవ్వడం జరుగుతుంది. సో ఆ సోషల్ ఫ్రెండ్లీనెస్ కూడా క్రియేట్ చేయడానికి 2 క్లబ్ హౌస్లు బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అందుకని మనం అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి నెక్స్ట్ జన్ హోమ్స్ నిర్మించాలనే ఉద్దేశంతో 2 క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బోత్ ద క్లబ్ హౌసెస్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ లావిష్ ఫెసిలిటీస్ టు ద రెసిడెంట్స్. ఏళ్ల తరబడి చెక్కు చెదరని విశ్వాసం, కాలంతో పాటు నిలిచే విలువలు, దశాబ్దాలుగా కస్టమర్ల గుండెల్లో తరగని నమ్మకం, అంతులేని అభిమానం. రియాలిటీ రంగంలో ఎంతో విలువైన ఈ క్వాలిటీలు అన్నీ ఉన్న సంస్థ వాసవి గ్రూప్. ఈస్ట్ ఆర్ వెస్ట్, వాసవి ఈజ్ ద బెస్ట్. అందులో నో డౌట్. సిటీలోని ముఖ్యమైన ప్రైమ్ లొకేషన్స్ అన్నింటిలో 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో తన సత్తా నిరూపిస్తోంది. హైదరాబాద్ సిటీకి నలుదిక్కుల నలుగురు మెచ్చేలా అన్ని జనరేషన్ల ఆనందాలకు చిరునామాగా నిలుస్తోంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ ఇన్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఒకే చోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశయాలను నిజం చేస్తోంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో కండక్ట్ చేస్తున్న 3 ప్రాపర్టీ షోల్లోనూ వాసవి సంస్థ కీలకంగా ఉంటుంది. వెస్ట్ అండ్ నార్త్ జోన్ ప్రాపర్టీ షోలో వాసవి ప్రాజెక్టులే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. వచ్చే వారం ఉప్పల్లో జరిగే ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. సిటీలో ఈస్ట్ సైడ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులన్నీ వాసవి సంస్థ డెవలప్ చేసినవే. ముఖ్యంగా మెట్రో రాక సిటీలో ట్రావెలింగ్ స్టైల్ నే మార్చేసింది. అందుకు తగ్గట్టు వాసవి ఉప్పల్, ఎల్బీ నగర్ లో డెవలప్ చేస్తున్న కొత్త ప్రాజెక్టులు మెట్రో స్టేషన్లకు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉండటం మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్. ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్, వాసవి మెట్రోపోలిస్, ఎల్బీ నగర్ లో వాసవి ఆనంద నిలయం ఈస్ట్ లో టాప్ అండ్ ట్రెండీ ప్రాజెక్టులుగా పేరు తెచ్చుకున్నాయి. నమస్తే అండి. మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరం ఈరోజు నలువైపులా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. సో ఈ రోజు మీరు చూస్తే కనుక స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్ని ఈస్ట్ హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి. లుక్ ఈస్ట్ కాన్సెప్ట్ తోటి చాలా వరకు రాయితీలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ భారీ ఎత్తున గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో. సో ఇందుకు అనుకూలంగా వాసవి గ్రూప్ తరఫున ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు బెస్ట్ కనెక్టివిటీ ఉండే ఉప్పల్ భగాయత్లో వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాసవి క్రౌన్ ఈస్ట్. మెట్రో స్టేషన్ కు కేవలం 2 నిమిషాల ప్రయాణ దూరంలో 2, 3 and 4 BHKలు, స్కై విల్లాలతో ఈ ప్రాజెక్టు ముస్తాబవుతోంది. హైదరాబాద్ ఈస్ట్ ఏరియాకే హైలైట్ గా నిలిచేలా వాసవి గ్రూప్ డెవలప్ చేస్తున్న గ్రాండ్ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్. 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో మెట్రోపోలిస్ ఐకానిక్ టవర్ గా నిలవనుంది. హైదరాబాద్ సిటీలో అన్ని విధాల బెస్ట్ లొకేషన్ లో బెస్ట్ ప్రాపర్టీ, అది ది బెస్ట్ బ్రాండ్ గా ఎదిగిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి అంటే అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. ఆ అద్భుతమైన అవకాశాన్ని మీకు అందిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. రీజనబుల్ ప్రైజింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం ప్రైమార్క్ స్పెషాలిటీ. సిటీ నుంచి సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా వర్క్ లొకేషన్స్ కు చేరే విధంగా పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ లాస్ట్ వీక్ నార్త్ జోన్ ప్రాపర్టీ కండక్ట్ చేసింది. ఈ ఈవెంట్ కు ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరించింది. ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ నార్త్ సైడ్ కోంపల్లిలో డెవలప్ చేసిన నార్త్ వేవ్, బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న ఎకోనెస్ట్ ప్రాజెక్టులు ఈ ప్రాపర్టీ షోలో స్పెషల్ అట్రాక్షన్స్ గా ఆకర్షణగా నిలిచాయి. క్రెడాయ్ ప్రాపర్టీ షో నార్త్ సైడ్ 8th, 9th, 10th శ్రీ కన్వెన్షన్ లో జరిగిన ప్రాపర్టీ షోకి విచ్చేసిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా స్టాల్ కి విచ్చేసినప్పుడు ప్రైమార్క్ నార్త్ వేలో ఒక ఆఫర్ పెట్టాము. ఏదైతే ఉందో ఈ శ్రావణ మాసంలో కానీ ఈ స్టాల్లో బుక్ చేసుకున్న వాళ్ళకి 2 BHK వాళ్ళకి 2 ACs అండ్ 3 BHKకి 3 ACs ఆఫర్ పెట్టాము. ఆఫర్కి విశేషమైన స్పందన రావడం వలన ఈ శ్రావణ మాసంలో కూడా ఆఫర్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ఈ శ్రావణ మాసంలో ఎవరైనా కస్టమర్స్ ఫ్లాట్ బుక్ చేసిన వాళ్ళకి ఈ ఏసీ ఆఫర్స్ కంటిన్యూ చేస్తాం. సిటీలో ప్రైమ్ లొకేషన్ కు మోనార్క్ గా గుర్తింపు పొందిన కొంపెల్లి ఏరియాకే మణిమకుటంగా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న టాప్ రియాలిటీ జాయింట్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ఇన్నోవేషన్ లో ఫస్ట్ గా ఉండేలా, సాటిస్ఫాక్షన్ లో బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో నార్త్ సైడ్ గ్రాండ్ ప్రాజెక్టులకు మారుపేరుగా మారింది ప్రైమార్క్. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని బహదూర్ పల్లి వద్ద సిటీకే ట్రెండింగ్ గా నిలిచే విధంగా అవుట్ స్టాండింగ్ ప్రాజెక్టుగా నార్త్ వేవ్ ను తీర్చిదిద్దుతోంది. ప్రకృతి ఒడిలో నివాసముండాలనే వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా ఎకో నెస్ట్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఎకోనెస్ట్ వచ్చేసి గుండ్లపోచంపల్లి లొకేట్ అయిందండి. ఇది 5 acres ప్రాజెక్ట్ అండ్ 410 యూనిట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్ గా ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కొంపల్లి నియర్ బై ఐటీ హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 4 acres లో చేస్తున్నాము. 1 acre మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము. ఎకోనెస్ట్ వచ్చేసి అండి ఇట్స్ వెరీ సరౌండెడ్ బై వెరీ గ్రీనరీ అండి, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది లొకేషన్. అండ్ ఇది నియర్ టు కొంపల్లి ఆల్సో అండ్ ఓఆర్ఆర్ చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ నియర్ బై కొంపల్లి షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అండ్ అప్కమింగ్ మేడ్చల్లో కూడా మెట్రో రైల్ రాబోతుంది కదా, సో అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. నార్త్ వేవ్ వచ్చేసి ఇది రీసెంట్గా స్టార్ట్ చేసామండి 4 months బ్యాక్. ఇది మొత్తం 13.5 acres అండ్ 1026 యూనిట్స్ ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ మొత్తం చైల్డ్ సెంట్రిక్గా డిజైన్ చేసామన్నమాట. 100+ అమ్యూనిటీస్, 2 club houses ఉంటాయి. మొత్తం 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఈ నార్త్ వేవ్ ప్రాజెక్ట్ సూరారంకి చాలా దగ్గరలో ఉంటుందండి, మెదక్ హైవేలో ఉంది. అండ్ దీంట్లో ఒక 100+ అమ్యూనిటీస్ ఉన్నాయి. చిల్డ్రన్ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ ఎల్డర్లీ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో మినీ గోల్ఫ్ కోర్స్, బార్బిక్యూ కోర్ట్స్, హెర్బల్ గార్డెన్స్ అండ్ టెంపుల్ అట్లాంటి చాలా అమ్యూనిటీస్తో ముందుకు వచ్చాం అనమాట. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఆశల నిలయంగా, ఆకాంక్షలకు రూపంగా, అందమైన భవితకు ప్రతిరూపంగా ఉండే డ్రీమ్ హౌస్ కావాలని ఎవరు ఆశించరు? ఆ ఆశలు, ఆకాంక్షలు నిజం కావడానికి ఎన్నెన్నో అడ్డంకులు. మీ సంతోషం మా బాధ్యత అంటోంది హైదరాబాద్లోని రెప్యూటెడ్ రియాలిటీ ఆర్గనైజేషన్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్. సిటీలో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మించిన సంస్థగా ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేస్తూ మై హోమ్ గ్రూప్ ప్రతిమ గ్రూప్ తో కలిసి నిర్మిస్తున్న మరో మెగా ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిద. గచ్చిబౌలి విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు చేరువలోని గోపనపల్లిలో సుమారు 24.99 ఎకరాల్లో డిజైన్ చేసిన ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిద. G+39 ఫ్లోర్లతో మొత్తం 12 హై రైజ్ టవర్లు ఒకదానితో మరొకటి పోటీ పడేలా ఉంటాయి. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ లో మోస్ట్ లగ్జూరియస్ గా ఉండేలా మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్స్ తో మై హోమ్ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిద. అక్రిద అంటే సంతోషానికి మూలం. అందుకు తగ్గట్టు ఈ ప్రాజెక్టులో కస్టమర్లు ఇష్టపడే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ను అందిస్తున్నారు. లాస్ట్ వీక్ ఈ ప్రాజెక్ట్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. పాత రికార్డులను తిరగరాస్తూ మై హోమ్ అక్రిద బుకింగ్స్ ఫస్ట్ డే నాడే
1450 అయ్యాయి. ఇది మై హోమ్ కే కాదు, హైదరాబాద్ రియాలిటీ రంగంలోనే ముందెన్నడూ చూడని రికార్డ్. కుటుంబాలతో సహా తరలి వచ్చిన కస్టమర్లతో మై హోమ్ ఆఫీస్ కిటకిటలాడింది. మై హోమ్ అక్రిదకు వచ్చిన రెస్పాన్స్ సిటీ రియాలిటీ సెక్టార్ మొత్తానికి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. సిటీలో రియాలిటీ రంగం గ్రోత్ కున్న ఆపర్చునిటీస్ కు ఆకాశమే హద్దు అని మై హోమ్ అక్రిద నిరూపించింది. మై హోమ్ అక్రిదకు వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ పై సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో అండి, ఆదివారము 11th ఆగస్టు 2024 మై హోమ్ అక్రిదా అనే ప్రాజెక్టు మై హోమ్ కన్స్ట్రక్షన్ నుంచి లాంచ్ చేశాము. ఇది గోపన్పల్లి నుంచి తెల్లాపూర్ మధ్యలో ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 24.99 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం దీంట్లో వచ్చేసి 12 టవర్లు వస్తున్నాయి. మేము ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కింద 6 టవర్స్ లాంచ్ చేస్తున్నాము. 6 టవర్స్లో మొత్తం ఫ్లాట్లు వచ్చేసి 1890 ఫ్లాట్స్ ఉంటున్నాయి. సైజెస్ వచ్చేసి 2 బెడ్రూము, 2.5 బెడ్రూము, 3 బెడ్రూమ్ సైజెస్ ఉన్నాయి. 2 బెడ్రూమ్ వచ్చేసి 1399 SFT, 2.5 బెడ్రూమ్ వచ్చేసి 1622 SFT, 3 బెడ్రూమ్ వచ్చేసి 1926 నుంచి 2347 SFT వరకు ఉంటున్నాయి. లాంచ్లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టోటల్గా అరౌండ్ 1450 ఫ్లాట్స్ వరకు బుకింగ్స్ అవుతున్నాయి ఈరోజు. ఈ నెంబర్ అనేది 1450 ఫ్లాట్స్ బుకింగ్ అనేది మామూలు విషయం కాదు. ఇది హైదరాబాద్ మార్కెట్కి మంచి బూస్టింగ్ ఇస్తుంది అనుకోవచ్చు. ఈ నెంబర్ తోటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తము పికప్ అవుతుందని నా ఉద్దేశం. మై హోమ్ కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్టు లాంచ్ చేసినా సక్సెస్ఫుల్గా బుకింగ్స్ అవుతుంటాయి. ప్రీవియస్గా చూసినట్టయితే 2013లో మై హోమ్ విహంగా ఒకటే రోజు 500 ఫ్లాట్లు బుక్ చేయడము, 2016లో మై హోమ్ అవతార్ అన్నది ఒకటే రోజులో 900 ఫ్లాట్ బుక్ చేయడము, అట్లాగే మై హోమ్ సయ్యకు 2022లో లాంచ్ చేశాము. సింగిల్ డే అరౌండ్ 1100-1200 ఫ్లాట్స్ బుక్ చేశాము. ఇదంతా చూసుకుంటే మై హోమ్ కన్స్ట్రక్షన్కు పైన కస్టమర్ పెట్టుకున్న నమ్మకానికి సక్సెస్ఫుల్గా మేము హ్యాండ్ ఓవర్ చేయడము టైమ్లీ. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.